ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న త్వరగా పారిపోతున్నాడు, ఫాస్ట్ గా వెళ్ళండి. షట్. ఏమే పున్నమి, అక్కడ ఎంగేజ్మెంట్ జరిగేది నీ మొగుడికే, ఏదో పక్కింటోళ్ళకు జరుగుతున్నట్టు అంత హ్యాపీగా ఉన్నావేంటి? హలో పున్నమి, నాకు కూడా ఒక గ్లాస్ ఇస్తావా? అమ్మా, అందరి ముందు బాగానే యాక్టింగ్ చేస్తున్నావు, కానీ మూడో కంటికి తెలియకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు. ఈ ఏడు అలవాటు చేసుకో. ఇక ఫ్యూచర్ మొత్తం నీకు మిగిలింది ఏడుపే కదా. థ్యాంక్స్. ఎందుకు? ఫ్యూచర్లో నాతో పాటు కలిసి ఏడవాల్సింది నువ్వే కదా. నేనెందుకు ఏడుస్తాను? ఎందుకంటే నువ్వు వకీల్ సాబ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు, కానీ వకీల్ సాబ్ మాత్రం నిన్నిష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు. అవునా? అవును. ఇష్టపడి పెళ్లి చేసుకున్న నేనే ఇంకా తల్లిని కాలేదు. అలాంటిది గత్యంతరం లేక పెళ్లి చేసుకుంటున్న నీకు ఆయన ఎప్పుడు దగ్గర కావాలి? మీ ఇద్దరికి పిల్లలు ఎప్పుడు పుట్టాలి? కాబట్టి వకీల్ సాబ్ వల్ల జీవితంలో నీకు పిల్లలు పుట్టరు. ఏం మాట్లాడుతున్నావు? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నా బుర్ర తక్కువక్క. వకీల్ సాబ్ నిన్నెలాగూ ముట్టుకోరు కాబట్టి నాకులాగే నీకు కూడా పిల్లలు పుట్టరు. దాంతో అటు చూడు, అక్కడ కర్ర పట్టు కూర్చుంది పెద్దావిడ. నీకు పిల్లలు పుట్టలేదనే కారణంతో వకీల్ సాబ్కి మూడో పెళ్లి చేస్తుంది. అప్పుడు నాతో పాటు కలిసి ఏడవాల్సింది నువ్వే కదా.
అందుకే అలా అన్నానన్నమాట. హలో, ఈ శృతిని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు కాబట్టి బావతో పిల్లల్ని కనలేకపోయావు. యు నో వన్ థింగ్, అదే నేనైతే ఈ పాటికి నేను 2 పిల్లల్ని కనుండేదాన్ని. మా పెళ్లి అయిన తర్వాత బావకి ఇష్టం ఉన్నా లేకపోయినా మాయ చేసో మంత్రమేసో ఆయనతో కాపురం చేస్తాను. సంవత్సరం తిరిగేలోపు నెల తప్పుతాను. ఆ తర్వాత పండంటి బిడ్డను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వు ఎత్తుకుని ఆడించడానికి రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్ నా సవితి. సవిత? అవును, కాబోయే సవితివే కదా. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకు పిల్లలు పుడతారు అని నీకు బాగా తెలుసు. డాక్టర్తో అబద్ధం చెప్పించారని కూడా నాకు తెలుసు. ఇంకా సేపట్లో నాకు పిల్లలు పుట్టరు అన్న విషయం అబద్ధమని, పుడతారు అన్నది మాత్రమే నిజమని అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకోవాల్సిన నీతో బొంగురాలు ఆడుకుంటా. ఆటకి రెడీగా ఉండు, సరేనా? ఆల్ ది బెస్ట్. అదేం మాట్లాడింది? గుడ్లప్పగించుకుని అలా చూస్తున్నావు? అమ్మా, మనం డాక్టర్తో అబద్ధం చెప్పించిన విషయం దానికి తెలిసిపోయినట్టుందమ్మా. అలాగా? ఇంకా సేపట్లో నాకు పిల్లలు పుడతారు అనే నిజాన్ని నిరూపిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళింది. ఓరి దేవుడు, ఆ తింగరోడు వచ్చే లోపు ఎంగేజ్మెంట్ అయిపోవాలి. పద పద పద. నాన్న హాస్పిటల్కి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఎంగేజ్మెంట్ లోపు వస్తే ఆ సాక్ష్యం చూపించి ఎంగేజ్మెంట్ ఆపచ్చు, లేదంటే వకీల్ సాబ్ నాకు దూరం అయిపోతారు. అలా జరగడానికి వీల్లేదు. నాన్న ఫోన్ ఎత్తడం లేదేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.